ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చనిపోయారా? పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాల్లో ఈ న్యూస్ వైరల్గా మారింది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది నెతన్యాహు వీడియోనే కదా, కానీ కొంతమంది ఇది ఏఐ వీడియో అంటున్నారు. అతను ఇరాన్ దాడుల్లో ఎప్పుడో చనిపోయాడని, కానీ ఆ విషయం ఇజ్రాయెల్ బయట పెట్టట్లేదని అంటున్నారు. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తిని బ్రతికే ఉన్నాడని నమ్మించడానికి ఇలాంటి ఫేక్ వీడియోలు ఏఐతో తయారు చేసి మోసం చేస్తున్నారని అంటున్నారు. మీరు కూడా మరోసారి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. అయితే ఇందులో నెతన్యాహు కుడి చేతికి 5కు బదులు 6 వేళ్లున్నాయని, ఇలా ఏఐ వీడియోస్లో కామన్గా జరుగుతుంది అంటూ తమ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో నెతన్యాహు మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు అతని పళ్ళు కనబడటం, మరికొన్నిసార్లు పూర్తిగా పళ్ళు కనబడకపోవడం వల్ల కూడా ఇది ఖచ్చితంగా ఏఐ వీడియోనే అని, నెతన్యాహు ఎప్పుడో చనిపోయాడని శత్రు దేశాలు నమ్ముతున్నాయి. అయితే వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్స్ కూడా జెన్యూన్గానే అనిపిస్తున్నాయి. అయితే కొంతమంది అతను చనిపోలేదని, కోమాలో ఉన్నాడంటూ హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ ఉన్న వీడియో ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు. మరి అసలు నిజమేంటి? నెతన్యాహు నిజంగానే చనిపోయాడా, లేదా ఇదంతా నెతన్యాహు ఎక్కడున్నాడో కనిపెట్టడానికి ఇరాన్ ఆడుతున్న డ్రామానా? నిజానికి నెతన్యాహు చనిపోయాడా లేదా అనే విషయాన్ని కాసేపు హోల్డ్లో పెడదాం. కానీ ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే, నెతన్యాహుకు ఈ వారంలో USNOతో యుద్ధం గురించి, అలాగే తీసుకోబోయే కొన్ని కీలక నిర్ణయాల గురించి డిస్కస్ చేయడానికి ఓ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ సడన్గా ఇజ్రాయెల్ ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేసింది. దీని మూలంగా నెతన్యాహు చనిపోయాడు, ఉంటే మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. అసలు అతను ప్రజెంట్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అండ్ అసలు బ్రతికే ఉన్నాడా అనే విషయాలు ఎవ్వరికి తెలియదు. అయితే యుద్ధాల సమయంలో సాధారణంగా మీటింగ్స్ జరగడం, క్యాన్సిల్ అవ్వడం, అలాగే రీషెడ్యూల్ అవ్వడం కూడా కామన్ విషయమే. కానీ ఇక్కడ డౌట్ ఎక్కడ వచ్చిందంటే, నెతన్యాహు పబ్లిక్గా కనబడి వారం రోజులు అవుతుంది. అయితే రీసెంట్గా US సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హ్యాక్సెత్ ఇరాన్ లీడర్షిప్ ముగిసిపోయిందని ఓ స్టేట్మెంట్ చేశాడు. కానీ దానికి రిప్లై ఇస్తూ ఇరాన్ లీడర్ వర్షంలో ప్రజల మధ్య ధైర్యంగా తిరుగుతూ ఓ వీడియో తీసి అప్లోడ్ చేసింది ఇరాన్ గవర్నమెంట్. ఇరాన్ లీడర్ యొక్క ప్రూఫ్ అయితే దొరికింది, కానీ నెతన్యాహు యొక్క ప్రూఫ్ ఇంకా ఎందుకు కనిపించట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాయి శత్రు దేశాలు. అయితే దీనికి సమాధానం ఇస్తూ రీసెంట్గా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇందాక మీరు చూసిన వీడియోను రిలీజ్ చేసింది. అది చూసిన తర్వాతే ఇంకా అనుమానాలు ఎక్కువయ్యాయి జనాలకి. 6 ఫింగర్స్ కనిపించడం, నాకైతే 5 ఫింగర్సే కనిపిస్తున్నాయి. మీకెన్ని కనిపిస్తున్నాయి కింద కామెంట్ చేయండి. అలాగే కొన్ని పళ్ళు కనిపిస్తున్నాయని, కొన్ని కనబడట్లేదని, ఇది ఖచ్చితంగా ఏఐ వీడియోనే అని డిక్లేర్ చేసేస్తున్నారు జనాలు. ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇందులో US సెక్రటరీ బెసెంట్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సడన్ గా ప్రెసిడెంట్ ట్రంప్ అతన్ని పిలిచాడు. అతని ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్ళి ట్రంప్ని కలుస్తాడు. అయితే అసలైన మ్యాటర్ అతను తిరిగి వచ్చిన తర్వాత మొదలైంది. అతను వచ్చి కూర్చున్నాక ముందు ఉన్నట్టుగా కనబడడు, డల్గా ఏదో బాధలో ఉన్నట్టు కనబడతాడు. ట్రంప్ బెసెంట్కి నెతన్యాహు చనిపోయాడు అని చెప్పుకుంటాడు, అందుకే అతను డల్గా అయ్యాడు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే దీని తర్వాత వస్తున్న న్యూస్కి సమాధానం ఇస్తూ ఇజ్రాయెలీ గవర్నమెంట్ నెతన్యాహు అఫీషియల్ అకౌంట్ నుండి ప్రెసిడెంట్ గురించి వస్తున్న ఫేక్ న్యూస్ని నమ్మకండి, అతను సురక్షితంగా తన పనిలో ఫుల్ కమిటెడ్గా ఉన్నాడు, ఇది మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న పని అని పోస్ట్ చేసింది. కానీ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆ ట్వీట్ను డిలీట్ చేయడంతో ప్రజల అనుమానం మరింత పెరిగింది. మరొక అనుమానం కలిగించే విషయం ఏంటంటే, యుద్ధం మొదలైనప్పటి నుండి రోజుకు కనీసం 10 పోస్టులైనా ఖచ్చితంగా చేసే నెతన్యాహు మరియు అతని కొడుకు గత 5 రోజులుగా ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా అప్లోడ్ చేయకపోవడం. నిజానికి నెతన్యాహు బ్రతికే ఉంటే తన సోషల్ హ్యాండిల్ ఎందుకు సైలెంట్గా ఉందని ప్రశ్నిస్తున్నారు జనాలు. మీడియాలో కూడా అతను ఎక్కడ కనబడటం లేదు, కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా లేదు. మరి నిజంగానే నెతన్యాహు చనిపోయారా? అసలు ఏం జరిగిందంటే, ఫిబ్రవరి చివరిలో అండ్ మార్చ్ మొదట్లో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ మీద భారీగా దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఇరాన్ మీ అంతు చూస్తామని కంకణ కట్టుకుంది. ఇరాన్ వైపు నుండి మిస్సైళ్లు, డ్రోన్లు వర్షంలా ఇజ్రాయెల్ మీద పడ్డాయి. ఆ సమయంలోనే ఇరాన్ సైన్యం, IRGC మరియు అక్కడి న్యూస్ ఏజెన్సీస్ జెరూసలేంలోని నెతన్యాహు ఆఫీస్ని, ఆయన ఇంటిని తాము టార్గెట్ చేశామని, అక్కడ భారీ విధ్వంసం జరిగిందని ఒక పెద్ద ప్రకటన చేశాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెతన్యాహు ఇంటి మీద నేరుగా దాడి జరిగిందని, ఆ దాడిలో నెతన్యాహు మరియు అతని భార్య చనిపోయారని అందులో ఉంది. దీనికి సంబంధించి జనం కొన్ని లాజిక్లు కూడా తీస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్తే మొదటి లాజిక్ ఏంటంటే, మనం ముందు మాట్లాడుకున్నట్టు నెతన్యాహు కొడుకు గత 5 రోజులుగా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అసలు యుద్ధం మొదలైనప్పటి నుండి క్షణం గ్యాప్ లేకుండా అప్డేట్స్ ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉండటం ఏంటి? ఇక రెండోది, ఇజ్రాయెల్ సెక్యూరిటీ మీటింగ్స్లో కూడా నెతన్యాహు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో జనాల్లో ఉన్న డౌట్ కాస్త గట్టి నమ్మకంగా మారిపోయింది. అసలు అంతా బాగుంటే నెతన్యాహు ఒక్కసారిగా ఎక్కడికి మాయమైపోయారు? ఆయన ఎందుకు ప్రపంచం ముందుకు రావడం లేదు? ఇజ్రాయెల్ ఈ విషయాన్ని బయటకు రానివ్వట్లేదని ఆ ఏఐ వీడియోను కేవలం వాళ్ళ సైన్యం ధైర్యం కోల్పోకుండా ఉండటానికి మాత్రమే వాడుతున్నారని చాలామంది నమ్ముతున్నారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇంకో థియరీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, నెతన్యాహుకి క్లోన్ అంటే అచ్చు ఆయనలాగే ఉండే వ్యక్తిని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారట. అవును, మీరు విన్నది నిజమే. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఆయన మరణాన్ని దాచడానికి ఏఐ వీడియోని వాడారని, అది దొరికిపోవడంతో ఇప్పుడు కాస్త టైం తీసుకుని ఆయన క్లోన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారని సోషల్ మీడియాలో ఒక థియరీ నడుస్తుంది. ఇదేదో హాలీవుడ్ సినిమా కథలా అనిపించవచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఏమేం వింతలు జరుగుతాయో మనకు తెలియదు కదా. పైగా ఇజ్రాయెల్, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ అలాగే డబ్బు చూస్తే ఇలాంటివి చేయడానికి వాళ్లకు అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నాయని అందరికి తెలుసు. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో థియరీ ఏంటంటే, నెతన్యాహు తన కుటుంబంతో కలిసి ఒక బంకర్లో దాక్కున్నారని, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని అంటున్నారు. నిజానికి ఇది నిజమవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, కానీ లాజిక్ పరంగా చూస్తే ఇదంతా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వెనుక అమెరికా సపోర్ట్ ఉండి, మొసాద్ లాంటి పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండి, ప్రపంచంలోనే అత్యంత బలమైన లాబీ కలిగిన ఒక ప్రధాని కేవలం ఒక దేశానికి భయపడి బంకర్లు ఎందుకు దాక్కుంటారు? పైగా మొన్నటి దాకా ఆయన స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఇరాన్ మిసైళ్లు దాడి చేసిన చోటికి వెళ్ళి మరీ పరిశీలించారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ థియరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇరాన్ మీద న్యూక్లియర్ దాడి చేసేలా అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయెల్ కావాలనే నెతన్యాహును దాచిందా? అంటే నెతన్యాహు చనిపోయారనే వార్త సృష్టించి వైట్ హౌస్ని ఒప్పించి ఇరాన్ని అంతం చేయాలని చూస్తున్నారా అని కొందరు అనుమానిస్తున్నారు. నిజానికి ఇది నిప్పుతో చెలగటమే. ఒకవేళ ఇందులో 1% నిజం ఉన్నా సరే అది ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇక ట్రంప్ ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, ఇరాన్ గనుక న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే సముద్ర మార్గాల్లో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసేస్తుందని. కానీ ఇరాన్ న్యూక్లియర్ బాంబు లేకుండానే ఆ పని చేసి చూపించింది. అసలు విషయం ఏంటంటే, ఏ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తే ఇరాన్ని అంతం చేస్తామని ట్రంప్ గతంలో బెదిరించాడు, ఈరోజు అదే ట్రంప్ దయచేసి ఇరాన్తో మాట్లాడి ఆ రూట్ని క్లియర్ చేయించండి, లేదా మీరైనా ఆ పని చేయండి అని ప్రపంచ దేశాలను బ్రతిమాలుతున్నాడు. అంతలా మాట్లాడే వ్యక్తి ఇలా తగ్గారంటే ఖచ్చితంగా ఏదో పెద్దదే జరిగిందని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నెతన్యాహు కూడా ఇరాన్లో ప్రభుత్వాన్ని మారుస్తామన్నారు, కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. నెతన్యాహు చనిపోయారనే ఈ పుకార్లు వాషింగ్టన్లో ఎందుకింత టెన్షన్ పెంచుతున్నాయి? ఇది కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడం వల్ల వచ్చే భయం కాదు. ప్రపంచ రాజకీయ సమతుల్యత, జియో పొలిటికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుందనే భయం. ముఖ్యంగా చైన్ ఆఫ్ కమాండ్ తగ్గిపోయి ఎవరు కంట్రోల్ చేయలేని విధంగా న్యూక్లియర్ యుద్ధం మొదలవుతుందేమోనని అమెరికా వణికిపోతుంది. ఇజ్రాయెల్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎప్పుడు అధికారికంగా చెప్పలేదు, కానీ వాళ్ళ దగ్గర శాంసన్ ఆప్షన్ అనే ఒక డేంజర్ పాలసీ ఉందని ప్రపంచానికి తెలుసు. ఈ పాలసీ ప్రకారం ఇజ్రాయెల్ దేశ అస్తిత్వానికే ముప్పు వస్తే వాళ్ళు తమ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను వాడిస్తారు. అప్పుడు అమెరికా కూడా ఇజ్రాయెల్ తరపున న్యూక్లియర్ దాడి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయారనే వార్త నిజమైతే ఇజ్రాయెల్ సైన్యం మీద ఏ రాజకీయ నాయకుడి కంట్రోల్ ఉండదు. అది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే సైనిక జనరల్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇజ్రాయెల్ జనరల్స్ నేరుగా ఇరాన్లోని నతాన్స్ లాంటి న్యూక్లియర్ రియాక్టర్ల మీద అటాక్ చేస్తారని అమెరికా భయపడుతుంది. ఇది గనక జరిగితే అమెరికా నేరుగా 3వ ప్రపంచ యుద్ధంలోకి దిగాల్సిందే. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా నెతన్యాహు ఎప్పుడు బయటికి వస్తారా అని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. ఆయన త్వరగా ప్రజల ముందుకు వచ్చి అసలేం జరుగుతుందో క్లారిటీ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే రీసెంట్గా నెతన్యాహు ఓ కాఫీ షాప్లో ఉన్నట్టు, తనకేమీ కాలేదని, సురక్షితంగానే ఉన్నానని మరొక వీడియో రిలీజ్ చేశారు. కానీ అది కూడా జనాలు ఏఐ వీడియోనే అంటున్నారు. అందులో నెతన్యాహు ముఖంపై ముడతలు కనబడట్లేదని, అలాగే అతని ఫింగర్స్ కూడా ఏదో తేడాగా ఉన్నాయంటున్నారు. ఫ్రెండ్స్, మరి మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకున్న థియరీస్లో ఏది నిజమై ఉంటుంది?
నెతన్యాహు నిజంగానే చనిపోయారా? ఒకవేళ ఆయన బ్రతికే ఉంటే ఇన్ని రోజులు బయటకు రాకుండా ఉండటానికి అసలు కారణం ఏమై ఉంటుంది? దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.